కానీ చాలాసార్లు మనం ఏమవుతాం, మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేస్తాం, రైట్? వి కంపేర్ అవర్ చిల్డ్రన్ విత్ అదర్ పర్సన్స్ చిల్డ్రన్. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్. ఇఫ్ అదర్ పర్సన్స్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ బ్లెస్ కదా, పిల్లలు దీవించబడినప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ వి గెట్ జెలసీ. ప్రాబబ్లీ ద బ్లెస్సింగ్ ఈజ్ నాట్ కమింగ్ టు యూ, ఇట్ మే బి డిలేడ్ ఫర్ ఎ రీజన్. ఆ యొక్క ఆశీర్వాదము నీ బిడ్డల జీవితంలో మీరు చూడట్లేదేమో, ఇంకా రాలేదేమో, బట్ ఇట్ డజంట్ మీన్ నేను ఏదో జెలసీ ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. యు వెయిట్. దిస్ ఉమెన్ వాజ్ జస్ట్ వెయిటింగ్ అన్ టు ద లార్డ్. ఈవెన్ దో ఏమంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు? నేను నీకు ఇవ్వలేను, రైట్? దట్ ఈస్ ద హోల్ మీనింగ్. ఐ కెనాట్ బ్లెస్ యూ. దో హీ వాజ్ దేర్, అవుట్ ఆఫ్ ద బోర్డర్లోకి వచ్చేసాడు. బట్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ వాజ్ టెస్టింగ్ హర్. ఆమె ఎంత కాడికి ఆ సొల్యూషన్ పట్టుకో ఉంటుంది, రైట్? హౌ ఫార్ షీ కెన్ హోల్డ్ ఆన్ టు దట్ సొల్యూషన్ దట్ షీ ఫౌండ్, దట్ ద సొల్యూషన్ దట్ షీ హర్డ్ అబౌట్ ఇట్. అంటే చాలాసార్లు మనకి ఆల్టర్నేట్స్ కదా, మనకి చాలా ఆల్టర్నేట్స్ ఉంటాయి. చూస్తామో కొంతకాలం ఓపిక ఉంటుందేమో, తర్వాత ఆల్టర్నేట్స్కి వెళ్ళిపోతూ ఉంటాం మనం. అక్కడ సొల్యూషన్ ఉందో, ఇక్కడ సొల్యూషన్ ఉందో. హౌ వీ హర్డ్ దిస్ ఆఫ్టర్నూన్ ఆల్సో ద వర్డ్, హౌ గాడ్ హెస్ బ్లెస్డ్ us. దో షీ ఈజ్ అ జెంటైల్ ఉమెన్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, రెడీమ్డ్ బై హిస్ బ్లడ్. మనం ఎలా ప్రవర్తించాలి వెన్ ద బ్లెస్సింగ్ ఈజ్ నాట్ కమింగ్? లేకపోతే ఇంట్లో ఒక శోధన చూసినప్పుడు, ఇంట్లో ఒక పరిస్థితులు మనం ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితులు చూసినప్పుడు, ఒక తల్లిగా బిడ్డలు సరైన పరిస్థితుల్లో లేనప్పుడు తల్లి చాలా కంగారు పడుతుంది, రైట్? చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది తల్లి, చాలా కొట్టబడుతుంది తల్లి. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫర్ ఎ మదర్. అప్పుడు మెన్, మన ఫాదర్స్గా వీ మే లుక్ ఎట్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్, బట్ మదర్స్ ఆర్ నాట్ లైక్ దట్ కదా. వాళ్ళ జీవాన్ని పోషించి, జీవాన్ని కలిగి, ఆ జీవాన్ని బయటికి తీసుకొచ్చిన మదర్స్ హార్ట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కాకపోతే ఆ సైలెంట్ పీరియడ్లో హౌ షీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు ద సొల్యూషన్, పరిష్కారాన్ని తను ఎట్లా పట్టుకోనుంది గట్టిగా. అలానే ఈవెన్ డిస్పైట్ ఆఫ్ రిజెక్షన్, డిస్పైట్ ఆఫ్ అప్రెషన్, డిస్పైట్ ఆఫ్ ఇంకా తనకి ఏంటి డిస్కరేజ్మెంట్, షీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇందాక కూడా పాస్టర్ గారు చెప్తున్నారు కూడా, హౌ వీ నీడ్ టు వాష్ అవర్ ఫీట్ ఈచ్ అదర్. What is the washing of feet symbolizes? How we humble, right? What is the state of this woman? ఎంతగా తనను తాను తగ్గించుకుంది, ఆయన పాదాలు పట్టుకొని వదలట్లేదు. షీ వాజ్ నాట్ ఈవెన్ లీవింగ్. ఎందుకు? తనకు తెలిసినంత వరకు జీసస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. వేరే సొల్యూషన్ లేదు. దేర్ ఇస్ నో ఆల్టర్నేట్ సొల్యూషన్. షీ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ హర్ హార్ట్ ద డెలివరెన్స్ అనేది ఆయన ద్వారా రావాలి, ఇక వేరే మార్గం లేదు. దెర్ ఇస్ నో అదర్ వే.